రాజుల గ్రంథానికి సంబంధించిన 22వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉన్న ఒక స్త్రీని గురించి మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆమె పేరే యొదీత. ఆమె పేరే యొదీత. బైబిల్ గ్రంథంలో యొదీత అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా అండి? దేవునికి ఇష్టమైనది అని అర్థం. ఏంటండి? దేవునికి ఇష్టమైనది. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, యెదెద్యా అని పేరు కలిగిన వ్యక్తి. యెదెద్యా ఎవరో చెప్పగలరా అండి? యెదెద్యా ఎవరో చెప్పగలరా? ఇతను దావీదు కుమారుడు అండి. దావీదు కుమారుడు యెదెద్యా. మనందరికీ తెలిసినది. మీరు ఒకవేళ పేరు చెప్తే అసలు పేరు ఓకే ఇతనా అంటారు. మీరు ఎవరో కాదండి. బెత్సెబాకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. 2వ కుమారుడైన సొలొమోను పేరు యెదెద్యా కూడా. అర్థమైందండి? సొలొమోన్నే యెదెద్యా అని కూడా పిలిచేవారు అనమాట. యెదెద్యా, సొలొమోను 2 పేర్లు అతనికి కలిగి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో యొదీత, యెదెద్యా ఇద్దరు మాత్రమే ఉన్నారు. యొదీత అనే పేరు కలిగిన స్త్రీ 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. యెదెద్యా అనేమో సొలొమోను కుమారుడు. 2వ